ప్రభువుని నమ్ముకున్న వారే. మరి ఆలస్యం అనే ఊరని ఎందుకు అంటున్నారు మరి ఇప్పుడు చూసేద్దామా? బాబ్బా చాలా పని ఉంది ఇవాళ. ఎంత సర్దినా ఇది ఇలాగే ఉంటుంది. డే అంతా నేనే చేయాలి పని. ఇవాళ ఎప్పుడు అవుతుందో ఏంటో పని. అవును, వీళ్ళు వచ్చారా రాలేదా? ఎప్పుడు లేట్గానే వస్తారు. ఇవాళ ఏం చేస్తున్నారో ఏంటో. టైం అయిపోతుంది. ఏమనంటే మేము ఆడుకుంటున్నాం అంటారు. చేశారో లేదో హోంవర్క్. సరే చూద్దాం ఏం చేస్తున్నారు. చదువుకుంటున్నా. చదివేశారా? హోంవర్క్ అయిపోయిందా? మీరు ఇప్పుడే తీశారు కదా. హలో, మేము స్కూల్ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి మ్యామ్. ఇవాళ మీ పిల్లలు చాలా లేట్గా వచ్చారు. అయ్యో, ఇవాళ ఒక్కరోజు అలా అయ్యింది మ్యామ్. రేపటి నుంచి సరిగ్గా వచ్చేస్తారు. రేపు త్వరగా పంపించకపోతే స్కూల్లోకి అలౌ చేయము. అయ్యయ్యో, ఇవాళ ఒక్కరోజే మేడం. రేపు పక్కా వస్తారు కదా, నేను పంపిస్తాను. ఓకే, తర్వాత మీ ఇష్టం. సరే సరే చదివించాలి. లేకండి పడుకోలే. మీరు ఇవాళ వెళ్ళలేదా స్కూల్కి? లేట్గా వెళ్ళారు. నాకు పడతాయి మళ్ళీ. పడుకోలే. సరే సరే లెగండి, ఇంకా పొద్దున్నది. లెగండి స్కూల్కి వెళ్ళాలి త్వరగా. బొమ్మలన్నీ ఒక దగ్గర పెట్టేద్దాం. రండి, ఇలా రండి, ఇక్కడ పెట్టండి. పదండి, వెళ్ళిపోదాం. నతానియల్, మనకి ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఈరోజు ముందే మనం ఊరు వెళ్ళాలి కదా. ఫాస్ట్గా అవన్నీ చెయ్యు. అక్క, బోల్ టైం ఉంది కదా. ముందే శాంతవానికి ప్రిన్సీకి చాలా కంగారు ఎక్కువ. ఫాస్ట్గా ఇవ్వు. అక్క, అసలే మీరు ఏం చేస్తున్నారు? అబ్బా, టైం 3 అయిపోయింది. 3 కదా అయింది. ట్రైన్ 7కి వద్దాంలే. అయినా రెడీ అవుతుంది ఏంటిదంతా? ఇంకా వంట చేస్తూ కూర్చున్నారు. పదండి, టైం అయిపోతుంది. ఆగు, వెళ్దాంలే. ఏంటి ఇంత ధీమాగా ఉంటారా? పదండి ఫస్ట్. సరే పదండి. అక్క, వచ్చేసాం. సరే కూర్చోండి. అబ్బా, ఇంకా 5 అయింది. ట్రైన్ 7కి. ఇంత బేగా వచ్చి ఏం చేస్తాం? త్వరగా రావడం మన మంచికే కదా. ఎంత త్వరగా వచ్చినా ఇంతసేపు ఏం చేస్తాం ఇక్కడ కూర్చొని? చూడు, మనతో పాటు చాలా మంది జనాలు ఉన్నారు. మనతో చూస్తూ వచ్చేస్తుంది ట్రైన్. ఇంటి దగ్గర ఉంటుంటే 2 పనులన్నా చేసుకుంటాను. చేసుకుంటూ ఈ కంగారులో. సరే కూర్చో, వస్తుంది ట్రైన్. అక్క, ట్రైన్ వచ్చేస్తుంది. ఏం చదివినా ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఏంటోరా బాబు ఎగ్జామ్లో చదవాలి, రాయాలి. అయ్యి బాబు, ఎంత పెద్ద క్వశ్చన్లా. స్లిప్ పెడదామంటే మేడం వాళ్ళు చూసేస్తారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన వాడే విని చదవాలి. ఇక్కడ చూస్తే టైం చాలా ఎక్కువైపోతుంది. ఏం చేయాలి అసలు ఏం అర్థం కావట్లేదు. 1 minute లేట్ అయినా లోపలికి అలౌ చేయరు. ఇక్కడ మార్క్స్ తక్కువ వస్తేమో డాడీ వాళ్ళేమో తిడతారు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను రా. నీకు తెలిసిందే కదా 1 minute లేట్ అయినా లోపలికి రానవరు అని. మన ఫ్రెండ్స్ అందరూ గేట్ దగ్గర ఉన్నారు. పద వెళ్దాం. సర్లేరా, పద వెళ్దాం. పద.
త్వరగా రెడీ అవ్వు. రెడీ అయిపోయావా ప్రవళిక? రెడీ అవుతున్నాను రమ్య. ప్రవళిక, రమ్య చెప్పు. నీ దగ్గర మంచి నెయిల్ పాలిష్ ఉంటే ఇస్తావా? ఏ కలర్ కావాలి? నా డ్రెస్ మ్యాచింగ్ కలర్ పింక్ ఇవ్వి. ఇదిగో తీసుకో. రమ్య రెడీ అయిపోయావా? ఏంటక్క ఇంత సంతోషంగా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఫంక్షన్కి వెళ్తున్నాం రా. ఎలా ఉన్నాయి మా డ్రెస్సులు? బాగున్నాయా? చాలా బాగున్నాయి అక్క. ఎలా కనిపిస్తాం? ఫంక్షన్లో మేమే అందంగా కనిపిస్తామా? అవునక్క. అక్క నీ డ్రెస్ చాలా బాగుంది. ముట్టుకోకు, ఇప్పుడే ఐరన్ చేసి వేసుకున్నాను. నువ్వు ఇప్పుడు నలిపేస్తే మళ్ళీ ఫంక్షన్లో నేను అందంగా కనిపించను కదా. మొన్న కొత్తగా పెట్టిన షాప్లో కొన్నానులే. ప్రవళిక రా, త్వరగా వెళ్దాం. అవును, మీరు సరే. టైం అవుతుంది ఫంక్షన్కి. అసలే ఫోటోస్ సెల్ఫీస్ తీసుకోవాలి. బేరా బేరా. I'm coming. Yeah, I will definitely complete the works today. Yeah, okay. ఏంటో ఈ ఆఫీస్ పని ఒకటి. హలో, సార్. ఓకే, కంప్లీట్. ఓకే, ఐ విల్ కంప్లీట్ ద వర్క్స్ టుడే. ఓకే. ఏంటి ప్లస్ ఇంత త్వరగా వచ్చేసావు? ఏంటి త్వరగా? నా ఇప్పుడే ఇంకెంత లేట్ అయిపోయింది తెలుసా? సరేలే. సరే. లంచ్ టైం అయింది, పద లంచ్ తిందాం. ఏంటి అప్పుడే? నన్ను వెళ్తే ఇంకా వర్క్స్ చాలా ఉన్నాయి నావి. లంచ్ తినేసి వచ్చి చేసుకోవచ్చు కదా. అబ్బా, చెప్తున్నాను కదా, నువ్వు వెళ్తే నా వర్క్స్ చాలా ఉన్నాయి. సరేలే. ప్రియా చెప్పు. నువ్వు రాలేదు కానీ నాటుకోడి పులుసు ఎంత బాగుందో తెలుసా? అబ్బా, అది ఎక్కడైనా తినొచ్చు. రావచ్చు కదా, అయిపోతుంది. అబ్బా, నా వర్క్స్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను నన్ను? నువ్వు నీ వర్క్స్ తోటే ఉండిపో. సరే. నాటుకోడి పులుసు ఎంత బాగుందో తెలుసా? నువ్వు మిస్ అయిపోయావు. అబ్బా, నువ్వు తిన్నావు కదా, ఎందుకలా డిస్టర్బ్ చేస్తావు వర్క్ చేస్తున్నప్పుడు? అబ్బా, కడుపు నొప్పి. అబ్బా, కడుపు నొప్పి, హెడ్ కూడా వచ్చేస్తుంది. ఏటో ఈ గోల. ఏం తినకపోతే అదే వస్తుంది మరి. సరేలే, చెప్పు కానీ. లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళవా? వర్క్స్ ఉన్నాయి, చేస్తాం కదా, ఎందుకలా డిస్టర్బ్ చేస్తాను? చాలా లేట్ అయిపోయింది, ఇంటికి కూడా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను. చేస్తే ఓవర్ టైం చేస్తే నాకు శాలరీ వస్తుంది, అందుకే నేను చేస్తున్నాను. సరేలే, నువ్వు నీ వర్క్స్ త్వరగా ఇంటికి వెళ్ళు. సరే. ఏంటో అయ్య బాబాయ్, ఇంత పెద్ద బుక్ ఉంది, ఎప్పుడు చదువుతానో ఏంటో. అసలే మా డాడీ నాకు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చెప్పారు.
హాయ్ దీపిక, ఎలా ఉన్నావు? హాయ్ దివ్య, బాగున్నాను. ఏం ఇలా వచ్చా? ఏం లేదు, నేను చూద్దామని. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను, రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. చదువుతానే ఉంటావు కదా, ఏంటిది అసలు? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, అందుకు చదువుకుంటాను. ఎన్ని మార్క్స్కి? 80 మార్క్స్కి. అవునా, సరే సరే. అయితే ఎప్పుడు చదువుతూనే ఉంటాయి కదా, అలా పానీపూరి తినేసి వద్దాం, రావచ్చు అమ్మో కదా? నేను రాను, నేను చదువుకోవాలి, నువ్వు వెళ్ళు. ఒక్కసారికే కదా ఆహా, రమ్మా. నేను చదువుకోవాలని ఏం చెప్పాను. చదువు ఏంటో అసలు, నాకు నువ్వేం అర్థం కాదు. ఈ చదువుల బాధ నాకు అర్థం కావట్లేదు. సర్లే, వెళ్ళు. అలాగా ఇంత సంతోషంగా ఉన్న వీళ్ళు ఊరి పేరు ఆలస్యం అని ఎందుకు పెట్టారు? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. మరి మీకు అలాగే ఉన్నట్టుగా ఉంది. ఇంత పంచువాలిటీగా, ఇంత సంతోషంగా, ఇంత సరదాగా, ఇంత డిసిప్లిన్గా ఉండే పిల్లలు చక్కగా టైంకి పడుకుని పోవడం, లెగడం, చక్కగా ఆడుకోవడం, చెప్పిన మాట వినడం, పేరెంట్స్కి భయపడడం, ఇలా చేస్తున్న వీళ్ళ ఊరికి ఎందుకు ఆలస్యం అని పేరు వచ్చిందో మరి చూద్దామా? గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. అలాగే ఈ కాలం మీ మందిరానికి రావడానికి కృప చూపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సంఘంలో ఉన్న వారందరూ మీ మందిరానికి త్వరగా రావడానికి కృప చూపించండి. ఈ క్రిస్మస్ కాలంలో మేమందరము సంతోషముగా పూర్ణ హృదయంతో ఆరాధించడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా టైం అవుతుంది, ఇంకా ఎవరు రావట్లేదు. తండ్రి మీరే కృప చూపించాలి. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా మళ్ళీ? సరే కానీ ఇంక పడుకోండి, రేపు చర్చ్ ఉంది కదా, వెళ్ళాలి కదా. చర్చ్కి వెళ్ళరా? సండే స్కూల్కే కదా అక్క, పర్వాలేదు. సండే స్కూల్ అయితే సండే స్కూల్ అయితే పోనీ మెమరీ వర్స్ చెప్తాను, నేర్చుకుంటారు కదా. ఓకే, అయితే మరి రేపు చెప్పాలి సండే స్కూల్లో, ఓకేనా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్తారా? చెప్పరా? సరే అయితే పడుకుంటారా? పడుకుంటాం. సరే అయితే కొంచెంసేపు ఆడేసుకొని పడుకోండి ఇంకా, సరేనా? సర్లే, రేపు కొంచెంసేపు నేను కూడా కూర్చొని ఫోన్ చూసుకుంటాను. ఏం చేస్తాం, సండే కదా. సరే అయితే త్వరగా పడుకోవాలి మరి, ఓకేనా? ఓకే. ఓకే. అబ్బాబ్బా ఎంత లేట్గా పడుకున్నారో, మళ్ళీ ఉదయం లెగుస్తారో లేదో ఏంటో. మళ్ళీ లేవి స్నానం చేయమంటే సండే కదా అంటారు. సరే సరే లేకండి, సండే కదా, ఇంక రెడీ అయ్యి వెళ్ళిపోదాం మనం చర్చ్కి. లేకండి. రెడీ అయ్యేసరికి టైం అయిపోయింది. పదండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. అబ్బబ్బా ఏం ఊరో ఏంటో, వెళ్ళకపోతే మళ్ళీ తిడతారు. అక్కడే వదిలేసి వెళ్ళిపోయాం, చదువుకోవాలి ఫాస్ట్గా. సరే, మేము చిన్న పని ఉంది బయట, వెళ్ళి అది చూసుకొని వచ్చేస్తాం.
సండే కదా, చర్చికి టైం అవుతుంది. తొందరగానే వచ్చేస్తాంలే. ఇప్పుడు ఎందుకు అవన్నీ? వచ్చేస్తాం అన్నాను కదా. ఫాస్ట్గా రండి. నతానియల్, నువ్వన్నా రెడీ అవ్వు, మనం చర్చికి వెళ్దాం. రెడీ అవుతానులే, వాళ్ళిద్దరు రాని. అబ్బా సర్లే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. కాల్ చేద్దాం. హలో. హలో, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను, చెప్పు ఏమైంది? ఎంతసేపు, ఇంకా ఫాస్ట్గా రండి. వస్తున్నాను, చిన్న పని ఉంది. శాంతివాన్, ఏం చేస్తున్నారు మీరు? నేను మాట్లాడుతాను. హలో. హలో. శాంతివాన్, టైం అవుతుంది, సండే స్కూల్కి వెళ్ళవా? చర్చే కదా, పర్వాలేదు. చర్చ ఏంటి, ఫాస్ట్గా రండి. హలో హలో, ఏంటో వీళ్ళు. నతానియల్, పద, నువ్వు రెడీ అయ్యావు కదా, మనమన్నా చర్చ్కి వెళ్దాం. ఏమైంది, ఇంత నీరసం, చాలా బాధగా ఉన్నారు? మేము వెళ్ళిన పని సరిగ్గా అవ్వలేదు. చెప్పాను, అందుకే మార్నింగ్ చర్చ్ అయితే ఇవన్నీ ఎందుకు పనులు పెట్టుకున్నారు, ఫాస్ట్గా చర్చ్కి రెడీ అయ్యి వెళ్దామని. సరే, ఇప్పుడు వెళ్దాం పద. సరే పదండి, చర్చ్కి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. లలలా లలలా. పాడుకుంటూ కానీ చర్చికి లేట్ అవుతుంది పద. చర్చికే కదా, తర్వాత ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పుకుందాం. కీర్తనలు 91:3. అబ్బా కడుపు నొప్పి, తలనొప్పి. అబ్బా ఎంతసేపు వాక్యం చెప్తారు. అబ్బా ప్రియరా, వెళ్దాం రా. ఆఫీస్లో ఉంటే గంటలు గంటలు పని చేస్తా, కానీ చర్చిలో మాత్రం కూర్చోండి. అబ్బా అరే జోష్వా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? చర్చికి వెళ్దాం పద. చర్చే కదరా, ఇంకా ఎగ్జామ్ కాదు కదా, తర్వాత వెళ్దాంరా. ఎప్పుడు చర్చిలు తలుపులు తీసుంటాయిలే, కంగారు పెట్టక. అలా అనకూడదు, తప్పురా, పద వెళ్దాం. సర్లేరా. ఏమైంది రమ్య, అంత దిగాలుగా కూర్చున్నావు? ఏం చెప్తాను ప్రవళిక, నా మనసు ఏం బాగాలేదు ఈరోజు. ఏమైంది, ఎందుకు బాగాలేదు? మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు కదా. మొన్న ఫంక్షన్లో సూర్యకాంతం వేసుకున్న నెక్లెస్ ఉంది కదా, అది అడిగాను దేవుణ్ణి, ఇంకా ఇవ్వలేదు. ఇస్తాడులే, దానికోసమని అలా దిగాలుగా ఉన్నావా? సరే మరి, టైం అవుతుంది కదా, చర్చికి వెళ్దాం పదా. వెళ్దాంలే, చర్చికి వెళ్ళి మనం చేసేది ఏముంది, కాసేపు కూర్చొని వెళ్దాం. మరి ఆరాధన టైంకి వెళ్తే బాగోదు కదా. లెగు, మరి రెడీ అవ్వు, చర్చికి వెళ్దాం. సరే పద పద. అదేంటి, ఆ డ్రెస్తోనే వచ్చేస్తావా? డ్రెస్ చేంజ్ చేసుకో. ఫంక్షన్కి అయితే మంచి మంచి డ్రెస్సులు వేసుకెళ్ళాలి, చర్చికి ఎలా వెళ్ళినా పర్వాలేదులే, పద. సరే పద. ప్రార్థన చేసుకుందాం. యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
దాదా వచ్చావదా సెల్ఫీస్ తీసుకుందాం. సరే సరే. ఏంటి అసలు సెల్ఫీస్ బాధ ఏంటి నీది? ఇంత హ్యాపీనెస్ ఎగ్జామ్స్ అయిపోయి కదా, చాలా ఆనందంగా ఉన్నాను. నేను చాలా బాగా రాశాను ఎగ్జామ్స్. అంత బాగా రాసావా? ఫస్ట్ అయితే నువ్వు? నేనే ఫస్ట్. సరే, ఇందులో బాగానే ఉన్నాయి కానీ చర్చిలో క్విజ్ ఉంది, ప్రిపేర్ అయ్యావా? ఏం క్విజ్? అదేంటి అక్క చెప్పింది కదా. అబ్బా, ఇవి చదివే నాకు బోర్ కొట్టేసింది. మళ్ళీ అవే చదువుతారు. మరి అక్కకి ఏం సమాధానం చెప్తా? ఏం పర్లేదులే, అక్కకి దీపికకి బాగోలేదంట అని చెప్పి. అలా చెప్తే అక్క తిడుతుంది కదా. తిట్టినా పర్వాలేదు, తిట్టుకొని. సరే అయితే చర్చికి వెళ్దామా? ఎల్లు దివ్య, నేను రాను. ఏదో ఒకటి చేద్దాం, క్విజే కదా. ఆహా, మీ డాడీ వాళ్ళు ఏమంటారు? మీ డాడీ వాళ్ళు ఏమనరా? మా డాడీ వాళ్ళు చదవకపోతే తిడతారు కానీ చర్చిలో చదవకపోతే ఏమీ అనరు నన్ను. సరే ఏం చేద్దాం, నాడు వెళ్దాం చర్చికి. సరే ఆగు, వస్తాను. హలో, అండి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అందుకేనే చేశారు. అంత లేదు, మీకు మీద చాలా మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం మీ మీద. మీకేంటి అసలు జస్ట్ పాస్ కూడా అవ్వటానికి చాలా కష్టం అయింది. మీరు బాగానే చదువుతారు కదా, చెప్తారు కదా మీ డాడీ ఇలాగా అలాగా మాకు బాగా చదివిపిస్తారు. మరి ఎందుకు మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి? ఈ విషయం మీ ఇంట్లో కూడా తెలిసింది, తర్వాత చూసుకోండి. ఇలాగే కంటిన్యూ అయితే మరి సస్పెండ్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులు. అదేంటి అంతలా రాసాను ఇంతలా రాసాను, ఐఏఎస్ ఐపీఎస్ అన్న, ఇప్పుడు ఏమైంది? అదే అర్థం కావట్లేదు దివ్య, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తాం, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఏదో ఒకటి చేయడమే. సరే పద. ఏమైందమ్మా? సరేలేండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, మా నిర్లక్ష్యమును క్షమించండి. తండ్రి, మేము వీరందరూ క్షేమంగా ఉండినట్లు కృప చూపించమని యేసు నామములో అడివేకుంటున్నాం తండ్రి. ఆమేన్. కోసం మనము ఎంత ప్రాధాన్యత సమయం ఇస్తామో దేవుని కార్యములు కూడా అంత గొప్పగా చూస్తాం. కానీ మనం ఆయన కోసం సమయము ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకాన్ని విడిచి తన ప్రాణాన్ని ఇచ్చారు. మరలా మనల్ని కాపాడుతున్నారు. కానీ మన కోసం ఆయన కోసం మనం ఏమీ చేయట్లేదు. ఇక మీరే ఆలోచించుకోండి. క్షమించండి ప్రభు, క్షమించండి. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. ప్రార్థన చేద్దాం. క్షమించండి తండ్రి, వీళ్ళను క్షమించండి. మేము చేసిన పాపములన్నీ క్షమించండి. వీళ్ళని క్షమించండి. మీ సన్నిధిలో వీళ్ళని క్షమించండి. యేసు నామములో అడిగివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పినా మేము చేస్తాం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. రండి, మనం అందరము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తారు. మీలో వచ్చేసారి కూడా త్వరగా వచ్చి దేవునికి సంఘానికి సంతోషకరంగా ఉంటాము. దేవుని మనల్ని చూసి చాలా సంతోషిస్తారు. క్రిస్మస్.